నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ కీలక నేత మంత్రి కొండా సురేఖ తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కొండా సురేఖ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆమె వ్యవహార శైలి, ఆమె చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆమె ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా పలు దుమారం రేగుతున్నటువంటి సిచ్యువేషన్ మీరు అందరూ కూడా చూస్తున్నారు. కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు కేటీఆర్ ని ఉద్దేశిస్తూ పలు ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేసింది. కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టినని, కేటీఆర్ వల్ల సమంత నాగ చైతన్య విడిపోయినని చెప్పి, ఎన్కన్వెన్షన్ హాల్ విషయంలో కేటీఆర్ సమంతను రమ్మని చెప్పిండని, సో నాగార్జున పొమ్మని చెప్తే ఆమె పోలేదు, ఆమె పోలేక ఆమె ఏమంటారు విడాకులు తీసుకున్నదని, డైవోర్స్ తీసుకున్నదనేటటువంటి ఒక అంశాన్ని కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ అంశంతో పాటు మొన్న కొండా సురేఖ గారు ఇంకో అంశం చెప్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆర్, హీరోయిన్లు పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీ రామారావు. అలాగే కేటీఆర్ భయంతో చాలా మంది హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరం అయిపోయినారు, పెళ్లిళ్ళు చేసుకున్నారు. కేటీఆర్ చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ ఇచ్చి ఆయన రేవ్ పార్టీలు చేసేటోడు, హీరోయిన్లను లొంగపరుచుకునేటోడు అని చెప్పి కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. తర్వాత ఆ ఒక్క విషయంతో కొండా సురేఖ గారు ఆగలేదండి. తర్వాత ఇంకో అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ఎవరు? కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ నుండి బయటకు వస్తలేడు, కేసీఆర్ తెలంగాణ ప్రజల గురించి మాట్లాడతలేడు, కేసీఆర్ బయటకు వచ్చే సమాజం గురించి పట్టించుకుంటలేడు, కేసీఆర్ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తి మరి ఎందుకు ప్రజల పక్షం నుండి మాట్లాడతలేడు, ఎందుకు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, గజ్వేల్ ప్రజల గురించి ఎందుకు పట్టించుకుంటలేడు అని చెప్పి మొన్న ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చే ప్రయత్నం చేశారు కొండా సురేఖ గారు. కేసీఆర్ ఆయన హెల్త్ బాగాలేదని, కేటీఆర్ కు పదవి వ్యామోహం అని, పదవి కావాలనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ గొంతు బిసికి ఏమైనా చేసిండేమో, ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను బొందబెట్టిండేమో, పాతేసిండేమో, మట్టిలో కలిపేసిండేమో అనేటటువంటి వ్యాఖ్యానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు కొండా సురేఖ గారు. అయితే కొండా సురేఖ గారు కేవలం సోషల్ మీడియా వల్ల అడ్డంగా ఇరుక్కుపోయిందండి. ఇప్పుడు మీరు చూడండి, సినిమా ఇండస్ట్రీలో నానా రకాల గాసిప్స్ వస్తాయి, నానా రకాల చర్చలు నడుస్తాయి, నానా రకాల ప్రచారాలు జరుగుతాయి, వైరల్ వీడియోస్ ఉంటాయి కొన్ని. ఏది సోషల్ మీడియాలో ఎక్కువగా వీడియో రీచ్ కావడానికో, రెవెన్యూ రావడానికో, ఇంకోటి అనేకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తూ ఉంటారు చాలా మంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిజాలు చెప్పడం కంటే ఎక్కువ అబద్ధాలు ప్రచారం చేయడం ఎక్కువైపోయింది. చాలా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. లోపల ఉండేటటువంటి తమ్లైన్ ఒకటి, లోపల ఉండేటటువంటి వీడియో ఒకటి, పైన ఉండే తమ్లైన్ లోపల ఉండే వీడియోకు చాలా డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఆ డిఫరెన్సియేషన్ లో భాగంగా చాలా మంది సినిమాకి సంబంధించినటువంటి సోషల్ మీడియాస్ ఉంటాయండి. ప్రత్యేకంగా వాళ్ళ పేర్లు చెప్పలేము, కానీ అలాంటి సినిమాకి సంబంధించి అంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఆ ఏదైతే యూట్యూబ్ ఛానల్స్ లో కొన్ని గాసిప్స్ రాస్తూ ఉంటారు. అదేంది, ఒక హీరోయిన్ తో ఒక హీరో వీళ్ళు బయటికి వెళ్ళినారని, లేకపోతే వీళ్ళు డేటింగ్ చేస్తా ఉన్నారని, మాల్దివాస్ పోయినారని, లేకపోతే ఆ హీరోయిన్ కి హీరో ఐ లవ్ యూ చెప్పిండని, లేకపోతే ఇంకో హీరోయిన్ కి ఇంకో హీరో పెళ్లి చేసుకుందామని అడిగిందని, వీళ్ళ లవ్ కొనసాగుతుందని, వీళ్ళు త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని, వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయినారని, వీళ్ళు దుబాయ్ పోయినారని, అమెరికా పోయినారని నానా రకాలుగా గాసిప్స్ రాస్తూ ఉంటారు. ఆ గాసిప్స్ లో భాగంగానే కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేపించి హీరోయిన్లను ఇబ్బంది పెట్టిందని చెప్పి నానా రకాల గాసిప్స్ ఇన్వాటాయి. ఇవి నిజంగా కేటీఆర్ చేసినా లేదా అనేది వేరే అంశం, కానీ చాలా రకాలుగా కేటీఆర్ పైన గతంలో విమర్శలు వచ్చినాయి. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాజకీయ నేతలు కేటీఆర్ పైన గతంలోనే పలు ఆరోపణలు చేశారు. కేటీఆర్ ఇంకోటి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారు పలుమార్లు మాట్లాడినారండి. చాలా అంశాలలో రేవంత్ రెడ్డి గారు రకుల్ రావు అని పిలుస్తుండే, తీన్మార్మల్ని కూడా రకుల్ రావు అని పిలుస్తుండే. అంటే కొన్ని అంశాలు తెరపైకి వచ్చినాయి. ఏదో జరుగుతుంది, ఏదో గూడుబుట్టాన్ని జరుగుతూ ఉంది, ఏదో పిలుస్తూ ఉన్నారు వీళ్ళంతా. మరి నిజంగా కేటీఆర్ని బద్నాం చేయడానికి చేస్తున్నారు, లేకపోతే నిజంగా కేటీఆర్ వీళ్ళని ఈ విధంగా ఇబ్బంది పెట్టిండ హీరోయిన్ అని ఒక చర్చ నడిచింది. కానీ నిజంగానే కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెడితే, నిజంగా కేటీఆర్ హీరోయిన్లను వేధిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా అండి? రేవంత్ రెడ్డి ఊరుకునేటటువంటి అవకాశం ఉందా? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేటీఆర్ నిజంగా హీరోయిన్లను ఇబ్బంది పెట్టి హీరోయిన్లను లొంగపరుచుకుంటే అక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి అంశం వాళ్ళు వదులుకునేటటువంటి అవకాశం ఉంటుందా? కేటీఆర్ను తీసుకుపోయి కేటీఆర్ను చెంచల్గూడ, చెర్లపల్లి, తిహార్ జైల్లో పెట్టరా? మరి ఎందుకు వదిలేశారు కేటీఆర్ని? నిజంగా కేటీఆర్ మహిళలను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అయితే, లేకపోతే హీరోయిన్లను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి అయితే కేటీఆర్ బయట తిరగడాన్ని స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశం ఉండదు. ఆయన తీసుకుపోయి జైల్లో పెడుతుండే. రాజకీయ విమర్శలు ఏం చేయాలో అర్థం కాక, ఏం మాట్లాడాలో అర్థం కాక
అధిక ఆవేశం ఎక్కువైపోయి ఇప్పుడు కోపం ఎక్కువైపోయి ఏం మాట్లాడుతున్నామో అర్థం కాని రీతిలో ఆరోపణలు చేయడానికి ఏమీ లేక కేటీఆర్ పైన ఇలాంటి ఆరోపణలు చేసినారు కొండా సురేఖ అనేటటువంటి ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆవేశంలో మాట్లాడినారట, అతి ఆవేశంలో ఎక్కువ ఆవేశం అయిపోయింది కొండా సురేఖ గారికి. ఏం మాట్లాడాలని అర్థం కాక పలు ఆరోపణలు చేసే ప్రయత్నం చేసి అన్ని గాసిప్స్ వచ్చినాయి. గాసిప్స్ చాలా వస్తూ ఉంటాయి. సోషల్ మీడియా అంటేనే పూర్తి స్థాయిలో గాసిప్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో నిజాలు తక్కువ, నిజాలు 40% ఉంటే దాదాపు అబద్ధాలు 60% ఉంటాయి. సోషల్ మీడియాలో తమ్లైన్లు పెడితే అట్లా పోవడానికి వీడియోలు పోవాలి, పబ్లిక్ చూడాలి, రెవెన్యూ జనరేట్ కావాలి, డబ్బులు రావాలి, ఇవన్నీ ఉంటాయి. సోషల్ మీడియా అన్నప్పుడు చాలా నానా రకాల వ్యవహారాలు ఉంటాయి. ఆ వ్యవహారాలలో భాగంగా కొంతమంది రాజకీయ నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, కొంతమంది జర్నలిస్టులు కొంత గాసిప్స్ ఏదో వస్తూ ఉంటే ఆ పేపర్లను చదువుతూ ఉంటారు, విశ్లేషిస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఆ మాటలను పట్టుకొని కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొండా సురేఖ గారి దగ్గర కేటీఆర్ హీరోయిన్లను ఇబ్బంది పెట్టినట్టు ఒక్క ఎవిడెన్స్ లేదు, ఒక్క ప్రూఫ్ కూడా లేదు. నాగార్జునకు సంబంధించి అక్కినేని ఫ్యామిలీ పైన కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల పైన కూడా ఒక్క ఎవిడెన్స్, ఒక్క ప్రూఫ్ లేదు. తర్వాత కేసీఆర్ ని విమర్శించినటువంటి విమర్శలు కూడా కొండా సురేఖ గారికి ఒక్క ఎవిడెన్స్, ఒక్క ప్రూఫ్ లేదు. ఏదో సోషల్ మీడియాలో గాసిప్స్ వచ్చినాయి, అంటే సోషల్ మీడియాలో కొంత ప్రచారం జరిగింది, గుసగుసలు వినబడ్డాయి. ఆ గుసగుసలను కాస్త ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆమె దగ్గర 1% ఎవిడెన్స్ లేదు. ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉంటుండే. ఆమె ఆ విధంగా వ్యాఖ్యానిస్తూ వచ్చింది. ఎప్పుడైతే గాసిప్స్ కు సంబంధించినటువంటి విషయాన్ని, అంటే ఈ గుసగుసలను ఎప్పుడైతే కొండా సురేఖ గారు ప్రస్తావిస్తూ కేటీఆర్ పైన ఎలిగేషన్స్ చేస్తూ, సరే కేటీఆర్ పైన రాజకీయంగా ఆమె విమర్శలు చేస్తే పెద్ద ఇబ్బంది లేకపోతుండే, ఎందుకంటే రాజకీయంగా కేటీఆర్ విమర్శిస్తాడు, రాజకీయంగా కొండా సురేఖ గారు ఇద్దరు కూడా విమర్శలు చేసుకుంటారు, అది వేరే విషయం. కానీ ఈ రాజకీయ విమర్శలో నాగ చైతన్య వ్యవహారాన్ని తీసుకొచ్చినారు, సమంత వ్యవహారాన్ని తీసుకొచ్చినారు, రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారాన్ని తీసుకొచ్చినారు, చాలా మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరోయిన్ల వ్యవహారాన్ని తీసుకొచ్చినారు, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారాన్ని తీసుకొచ్చినారు. ఇవన్నీ అంశాలు తెరపైకి వచ్చినాయి. ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది, ఎందుకు మాట్లాడాల్సినటువంటి అవసరం వచ్చింది? నాగ చైతన్య సమంతది పర్సనల్ టాపిక్. వాళ్ళ జీవితంలో వాళ్ళు కలిసి ఉండేటటువంటి యోగ్యం లేకనో, వాళ్ళ జాతకాలు సరిగ్గా లేకనో, లేకపోతే వాళ్ళకి ఏదో పంచాయతీలయ్యో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ కోసం వాళ్ళు విడిపోవడానికి డిసైడ్ అయినారు. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నాగ చైతన్య మంచిగా చక్కగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఆయన సినిమాలు చేస్తూ ఉన్నాడు. సమంత ఈ మధ్య కాలంలో ఆమె ఏమంటారు ఆ సినిమాలో కొంచెం దూరం అయిపోయి ఆమె వేరే ఏదో వర్క్ చేస్తూ ఉంది. ఆమె పనిలో ఆమె ఉన్నది. ఆమె కూడా చిన్న చిన్న సినిమాలు అవి ఒకటి చేస్తుంది. కొంచెం ఇండస్ట్రీకి దూరమైనటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసినాం. అంటే ఎవరు లైఫ్ స్టైల్ బిజీలో వాళ్ళు ఉన్నప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడాలి? మళ్ళీ మాట్లాడినటువంటి మాట పైన కాన్స్టెంట్ గా కట్టుబడి ఉందా అంటే లేదు. ఈ రోజు సాయంత్రం మాట్లాడింది, రేపు పొద్దుగాల మళ్ళా ట్విట్టర్లో సారీ అని చెప్పింది, క్షమాపణ కూడా చెప్పింది. ఇట్లా మాట్లాడడం బాధాకరం. మీ ట్వీట్ చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. నా మాటలను వెనక్కి తీసుకుంటున్నా. నిజంగా కొండా సురేఖ గారి దగ్గర నిజంగానే నిరూపించేటటువంటి సత్తా ఉంటే, నిజంగా కేటీఆర్ అమ్మాయిలను ఇబ్బంది పెట్టిండు, హీరోయిన్లు ఇబ్బంది పెట్టిండు అనేటటువంటి ఈ ఆరోపణలే కాకుండా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నిరూపించవచ్చు కదా. నిరూపించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉంటుంది కదా, ఎందుకు నిరూపించలేకపోయినారు? ఈ అంశం కూడా తెరపైకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కేవలం గాసిప్స్ బారిన పడి సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వల్ల కొండా సురేఖ గారు అడ్డంగా ఇరుక్కుపోయినారు. సోషల్ మీడియాలో జరిగినటువంటి దుష్ప్రచారమో, లేకపోతే సోషల్ మీడియాలో గుసగుసలో, సోషల్ మీడియాలో వైరల్ వీడియోలో ఏదో వచ్చినాయి. అవి కొండా సురేఖ గారు విన్నారు, చదివినారు. చదువుతోనే కథం ఇదే నిజం అనుకొని కొండా సురేఖ గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు. కేవలం గాసిప్స్ వల్ల కొండా సురేఖ గారు అడ్డంగా ఇరుక్కుపోయినారు. ఇప్పుడు ఈ ఇరుక్కుపోయినటువంటి అంశం ఒకటైతే, అతి త్వరలో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ గారి మంత్రి పదవి తీసేయబోతున్నారనే చర్చ వినబడుతున్నది. ఎందుకు తీసేయబోతున్నారు, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీకు ఒక వీడియో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా. కొండా సురేఖ గారికి సంబంధించినటువంటి వీడియో ఇది, మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోలో ఆమె ఏమని మాట్లాడింది, ఆమె మాట్లాడుతున్నటువంటి మాటలేంది, కేసీఆర్ ని ఉద్దేశిస్తూ, కేటీఆర్ ని ఉద్దేశిస్తూ తను వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు వార్తలు చదువుకుంటూ అంటాడు. అయ్యా నాకు కూడా అనుమానం వస్తుంది, మధ్యలో కనపడలేదట కేసీఆర్. మరి అసలే కేటీఆర్ కు పదవీ కాంక్ష ఎక్కువ. లోపల ఏమైనా బొడిగా విషయంలో, లేకపోతే తలకాయ బల కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా స్టక్ అవుతుంది. ఇది మళ్ళీ పెడతా చూడండి, వీడియో కొంత స్టక్ అవుతుంది, అందుకే చూపించలేకపోతున్నా. కొండా సురేఖ గారు ఈ విధంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు. సో కేటీఆర్ గారికి పదవి వ్యామోహం ఎక్కువ, సో కేసీఆర్ గారిని ఏమైనా చేశారేమో అని చెప్పి మాట్లాడుతున్నారండి.
ఈ వీడియో చూడండి ఒకసారి. ఈ వీడియో వల్ల ఎంటైర్ మొత్తం కాంగ్రెస్ పార్టీ వార్తలు చదువుకుంటూ అంటాడు, అయ్యో నాకు కూడా అనుమానం వస్తుంది, ఈ మధ్యలో కనపడతలేదట కేసీఆర్. మరి అసలే కేటీఆర్ కు పదవీ కాంక్ష ఎక్కువ. మరి లోపల ఏమైనా బొడిగా వీసుకుంటో, లేకపోతే తలకాయ పలకు కొట్టి సాగు కొట్టి లోపల ఏమన్నా ఊచి పెట్టిండో, మరి మనిషి కనపడకపోతే అనుమానం పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా పాపం కేసీఆర్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మరి ఆయన బాగుండాలని కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విధంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక మంత్రి ఈ విధంగా మాట్లాడడం కరెక్టా? కేసీఆర్ ఏం మామూలు వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. మరి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లీడర్ని పట్టుకొని సరే ఆయనకు ఆరోగ్యం బాగాలేదో ఇంకోటి ఆయన రాలేకపోతుండు. ఆయన రాలేదు, కేటీఆర్ వస్తుండు, హరీష్ రావు వస్తుండు, ఇద్దరు వస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేసినారు. ఈ వ్యాఖ్యల తర్వాత కొండా సురేఖ గారు పూర్తి స్థాయిలో నెగిటివ్ అయినారు. పూర్తి స్థాయి నెగిటివ్. ఈ వీడియోలన్నీ అధిష్టానం దృష్టికి పోయినారు. అధిష్టానం ఈ వీడియోలు చూసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అనే చర్చ వినబడుతున్నది. ఈ వీడియో మాత్రమే కాదు, ఇంకో వీడియో కూడా కొండా సురేఖ గారు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ వీడియోను కూడా మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆమె ఏం మాట్లాడారు ఏంటని. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ ని కూడగొట్టద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్ గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళంతా కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదే విధంగా 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు కూడా చేసేస్తున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొక 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. ఈ తలకాయ నొప్పి మాకెందరు బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోడన్నా సీక్రెట్ గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ తీసుకొని ఆ రికార్డ్స్ వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలా మంది హీరోయిన్లను లొంగబరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్ అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈ రోజు ఈ విధంగా వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ డ్రగ్స్ వాడిందని ఇంకోటి ఇవన్నీ ఈ వీడియోలన్నీ కూడా అధిష్టానం చూసినారు. అధిష్టానం దృష్టికి పోయిందనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. కాబట్టి ఇవన్నీ అధిష్టానం దృష్టికి పోయినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గారి పదవికి ఎసరు పడబోతుంది, కొండా సురేఖ గారి పదవి ఖతం కాబోతుంది అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది. సో అతి త్వరలో కొండా సురేఖ గారి పైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి డిసిప్లినరీ కమిటీకి సంబంధించినటువంటి పోస్ట్ ఇస్తున్నాను. సో కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల పైన ఎక్స్ప్లెనేషన్ అడుగుతుంది అధిష్టానం. మీ దగ్గర ఎవిడెన్స్ ఉండి మాట్లాడారా, అడ్డగోలుగా మాట్లాడారా, ఎందుకు మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇష్టం ఉన్నట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? మీ మాటల వల్ల కాంగ్రెస్ పార్టీ పరువు పోతున్నది. మీ మాటల వల్ల కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలి, మేము తలదించుకునేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సో మీరు డిసిప్లిన్ ఎక్కడ కూడా మితిమీరొద్దు, మీరు ఎట్లున్నారో అట్లనే ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూ కూడా సో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినారట. కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీలో ఈ వీడియోలన్నీ కూడా అధిష్టానం ఆల్రెడీ కొండా సురేఖకు సంబంధించిన వీడియోలు చూసిరనే చర్చ వినబడుతున్నది. అతి త్వరలో కొండా సురేఖ మంత్రి పదవి పోనుంది. వేములవాడ ఎమ్మెల్యేకు కొండా సురేఖకు సంబంధించినటువంటి మంత్రి పదవి ఏదైతుందో, అంటే ఆమె ప్లేస్ లో కొండా సురేఖ పదవి తీసేసి ఈ పదవిని వేరే వాళ్ళకి అప్పచెప్తామనే ఆలోచనలో ఉన్నారు. వేరే వాళ్ళకి అప్పచెప్పి ఆది శ్రీనివాస్ అని ఉంటాడు. ఆది శ్రీనివాస్ కి వేములవాడకు సంబంధించిన ఎమ్మెల్యేకు ఒక మంత్రి పదవి ఇచ్చి కొండా సురేఖ కాకుండా కేవలం సీతక్కతో మాత్రమే క్యాబినెట్ లో, అంటే ఒక్క మహిళ ఉంటే సరిపోతుంది క్యాబినెట్ లో, పర్లేదు మేనేజ్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనే చర్చ వినబడుతున్నది. కాబట్టి అతి త్వరలో కొండా సురేఖ గారి మంత్రి పదవి కూడా పోవచ్చు అనేటటువంటి చర్చలు పూర్తి స్థాయిలో వినబడుతున్నది. కొండా సురేఖ గారి వీడియోలన్నీ కూడా అధిష్టానం దృష్టికి పోయిందనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్న పరిస్థితి. చూద్దాం, కేవలం గాసిప్స్ వల్ల కొండా సురేఖ గారు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది.